డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా గైడ్స్. సో నీట్ రాసినటువంటి విద్యార్థులు స్టేట్ మెరిట్ లిస్ట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. సో స్టేట్ మెరిట్ లిస్ట్ వస్తే మనకి ఒక స్టేట్ ర్యాంక్ వస్తే మనం ఎక్కడున్నాము, స్టేట్లో మనకి సీట్ ఏ కాలేజ్లో వస్తుంది అనేది ఒక క్లారిటీ వస్తుంది అనే అందరూ ఆశగా ఎదురు చూస్తున్నటువంటి మాట వాస్తవం. సో తెలంగాణ, ఏపీ స్టూడెంట్స్ కూడా మన స్టేట్ డిస్ప్లే లిస్ట్ కోసం ఎదురు చూస్తున్నారు. సో మనం అనుకున్నట్టుగానే ఈరోజు పేపర్లో ఒక న్యూస్ వచ్చింది, దీన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ 31 నుంచి నీట్ యూజీ కౌన్సిలింగ్ అని హెడ్డింగ్తో వేశారు. ఇక్కడ నేడు షెడ్యూల్ ప్రకటించనున్న ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన వర్సిటీ. ఓకే, సో అంటే 31 నుంచి నీట్ కౌన్సిలింగ్ జరుగుతుంది. ఇవాళ్లే మనకి డిస్ప్లే లిస్ట్ ఏ క్షణంలోనైనా రావచ్చు. ఓకే, దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇక్కడ నేను డిస్ప్లే చేస్తున్నాను. సో నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా నీట్ రాసినటువంటి వాళ్ళు ఉంటే వీడియోని షేర్ చేయండి, అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇక విషయానికి వస్తే వైద్య విద్య ప్రవేశాలకు కౌన్సిలింగ్ శుక్రవారం నుంచి నిర్వహించేందుకు, అంటే రేపటి నుంచి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం ఏర్పాట్లు చేస్తుంది. నీట్ యూజీ 2026లో అర్హత పొందిన ఎంబీబీఎస్, బీడీఎస్ నర్సింగ్ ప్రవేశాలకి ఎన్టీఆర్ వర్సిటీ కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. ఓకే, సో ఎవరెవరికి చేస్తుంది? ఎంబీబీఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్ కూడా కౌన్సిలింగ్ అనేది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీనే చేస్తుంది. ఏ స్టేట్ హెల్త్ యూనివర్సిటీ ఆ స్టేట్లో చేస్తున్నాయి. సో కౌన్సిలింగ్ నిర్వహించాల్సి ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ విడుదల చేసిన ఫలితాల అంటే రిజల్ట్స్ ఆధారంగా జాతీయ వైద్య కమిషన్ అంటే ఎన్ఎంసి వాళ్ళు ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ అధికారులకు సమాచారం అందింది. అంటే వీళ్ళని పిలిచి వాళ్ళు ఇన్ఫర్మేషన్, అంటే వీళ్ళకి కావాల్సినటువంటి మన స్టేట్స్లో క్వాలిఫై అయినటువంటి డేటాని వాళ్ళకు ఇవ్వడం జరిగింది. అది దీని ఉద్దేశం అన్నమాట. సో బుధవారం ఢిల్లీ వెళ్ళి అధికారులు నీట్ అర్హుల జాబితాతో కూడిన హార్డ్ డిస్క్ తెచ్చారు. అంటే హార్డ్ డిస్క్ కూడా వచ్చేసింది. మన డేటా ఎవరైతే 33,000 మంది క్వాలిఫై అయ్యారో ఆ డేటా మొత్తం వాళ్ళు హార్డ్ డిస్క్ లో ఇచ్చారు. సో ఎన్ఎంసి గురువారం విడుదల చేసే పాస్వర్డ్ ఆధారంగా, సో పాస్వర్డ్ ఇవాళ విడుదల చేస్తారు. ఇందులోని వివరాలు, కౌన్సిలింగ్ షెడ్యూల్ని వెల్లడిస్తారు మన యూనివర్సిటీ వాళ్ళు. ఓకే, ఇది వచ్చేసి ఇంకా దశల వారీగా ప్రక్రియ అనేది జరుగుతుంది. సో రాష్ట్రంలో నీట్ యూజీని 60,186 మంది రాయగా 33,221 మంది అర్హత సాధించారు. 38 వైద్య కళాశాలల్లో 7,515 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. సో ఇందులో 18 ప్రభుత్వ కళాశాలలు, 3,565 సీట్లు, 20 ప్రైవేట్ కళాశాలల్లో 3,950 సీట్లను కౌన్సిలింగ్ ద్వారా భర్తీ చేయాల్సి ఉంది. ఇవి మళ్ళీ ఎస్వియు, ఏఈ రీజియన్స్ కి సపరేట్ గా అనేది ఉంటాయన్నమాట. ఓకే, ముందుగా 15% అఖిల భారత కోట, ఆల్ ఇండియా కోట ఏఐక్యూ సీట్ల భర్తీ మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ అంటే ఎంసీసీ వాళ్ళు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. తర్వాత 85%కి రాష్ట్ర కోటా సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ నిర్వహించాక బీడీఎస్, తదనంతరం దశలలో నర్సింగ్ సీట్ల భర్తీకి ఎన్టీఆర్ వర్సిటీ ఏర్పాట్లు చేస్తుంది. ఓకే, ఫస్ట్ ఎంబీబీఎస్, తర్వాత బీడీఎస్, తర్వాత నర్సింగ్ ని సీట్లని కౌన్సిలింగ్ చేస్తారు సీట్లకి. ఓకే, కౌన్సిలింగ్ సమయం సమీపిస్తుండడంతో విద్యార్థులు నీట్ ర్యాంక్ కార్డు, అడ్మిట్ కార్డు, మార్కుల జాబితా, ఓకే, స్టడీ, నివాస, కుల, ఆదాయ, ఈడబ్ల్యూఎస్ ధృవపత్రాలను ముందుగానే స్కాన్ చేసి సిద్ధంగా ఉంచుకోవాలి అని ఇక్కడ ప్రెస్ న్యూస్ అనేది మనకి ఒక తెలుగు పత్రికలో వచ్చి ఉంది, ఏపీకి సంబంధించినటువంటిది. సో సేమ్ తెలంగాణ కూడా ఇంతే జరుగుతుంది. తెలంగాణకు సంబంధించినటువంటి డేటాను ఏదే 38,000 మంది ఏదైతే క్వాలిఫై అన్నారో ఆ క్వాలిఫైడ్ లిస్ట్ ని వాళ్ళకి ఆ యూనివర్సిటీకి అంటే కేఎన్ఆర్ యూహెచ్ఎస్ కి
వాళ్ళు డేటా ఇచ్చేస్తారు, పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు డిస్ప్లే లిస్ట్ అనేది డిస్ప్లే చేస్తారు మన క్వాలిఫై అయినటువంటి వాళ్ళు. సో మనం కౌన్సిలింగ్ అయితే సిద్ధంగా ఉండాలి. ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా ఇక్కడైతే ఇచ్చి ఉన్నారనమాట. ఓకే, సో ఇక మనకు తెలిసిన విషయమే, రౌండ్ 1, రౌండ్ 2, రౌండ్ 3 జరుగుతుంది. సో ఎంసీసీ వాళ్ళు రౌండ్ 1 ఆల్ ఇండియా కోటా 15% సీట్స్కి నిర్వహిస్తే, సో ఇక్కడ స్టేట్స్లో రౌండ్ 1 85% సీట్స్కి స్టేట్ కోటాలో ఫిల్ చేస్తారు. తర్వాత రౌండ్ 2 జరుగుతుంది ఆల్ ఇండియా కోటాలో, ఇక్కడ రౌండ్ 2 జరుగుతుంది. సైమల్టేనియస్గా వరుసగా జరుగుతూ వస్తాయి ఆల్ ఇండియా కోటా, ఎందుకంటే సీట్స్ మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఆల్ ఇండియా కోటాకి వెళ్తారు. తర్వాత స్టేట్ కోటా ఫిల్ చేస్తారు. దీనివల్ల ఏంటంటే మరి ఇక్కడ వాళ్ళు అక్కడ, అక్కడ వాళ్ళు ఇక్కడ మారుతూ ఉండకుండా కొంత వెలుసుబాటు అనేది ఉంటుంది. సో ఇక పిల్లలకి కౌన్సిలింగ్ అనేది అంటే రేపటిలోగా మనకి ఏ క్షణమైనా కూడా వాళ్ళు లిస్ట్ అనేది ఇక్కడ రిలీజ్ చేయొచ్చు. సో స్టేట్ ర్యాంక్స్ కూడా మనకి తెలిసిపోతాయి అన్నమాట. సో దీని ప్రకారం ఆల్మోస్ట్ మీకు ఏ కాలేజ్లో సీట్ వస్తుంది ఏంటి అనేది తెలిసిపోతుంది. సో సీట్ వచ్చేటువంటి ర్యాంక్కి అప్లై చేసుకోవాలనుకున్న పిల్లలందరూ కూడా, క్వాలిఫై అయినటువంటి వాళ్ళందరూ ఆల్మోస్ట్ అప్లై చేసుకోండి. చేసుకోవాలనుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికెట్స్ని అయితే మీరు స్కాన్ చేసి పెట్టుకోండి, లేనాటివి తెచ్చుకోండి. కొంతమంది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ కానీ ఇన్కమ్ సర్టిఫికెట్ ఇవి చాలా ఓల్డ్ ఉన్నాయని చెప్తున్నారు. దయచేసి కొత్తవి వాళ్ళు క్లియర్గా ఇచ్చారు, April 1, 2026 తర్వాత మాత్రమే అది వ్యాలిడిటీ ఉంటుంది. సో ఎందుకంటే ఈడబ్ల్యూఎస్ అంటే ఇన్కమ్ సర్టిఫికెట్ కాబట్టి, సో ఎకనామికల్ వీకర్ సెక్షన్ కాబట్టి వాళ్ళు ఎవ్రీ ఇయర్ తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళు 2-3 సంవత్సరాల ముందు తీసుకుంటే ఇప్పుడు ఇన్కమ్ లెవెల్స్ పెరిగి ఉండొచ్చు, వాళ్ళు ఈడబ్ల్యూఎస్ కిందకి రాకపోయి ఉండొచ్చు. సో ఇలాంటివి ఉంటాయి కాబట్టి ఫ్రెష్ అనేది తీసుకోవడం జరుగుతుంది. సో ఓబీసీ ఎన్సీఎల్ అయినా కూడా అంతే ఫ్రెష్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇవన్నీ కూడా వాళ్ళు చెప్పినటువంటి డాక్యుమెంట్స్ ప్రొడ్యూస్ చేయండి. ఎందుకంటే మనం ఏదో అప్లోడ్ చేస్తే మనది మెరిట్ లిస్ట్లోకి నేమ్ రాకుండా పెండింగ్లో అనేది ఉంటుంది. మళ్ళీ అప్పటికప్పుడు పోయి తెచ్చుకోవాలంటే మీకు కష్టం అవుతుంది అనమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో మీ పేరు ఉంటే మాత్రమే మనం కౌన్సిలింగ్కి ఫర్దర్గా మూవ్ అయితే కాగలం అనమాట. సో మెరిట్ లిస్ట్లో నేమ్ ఉండాలంటే మీరు కరెక్ట్గా సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి. వాళ్ళు ఏదైతే నామ్స్ ఇచ్చారో ఆ గైడ్ లైన్స్ ప్రకారం మనం సర్టిఫికెట్స్ పెట్టుకోవాలన్నమాట. కాబట్టి సర్టిఫికెట్స్ అన్నీ కూడా మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకోండి. ఒక 3 సెట్స్ జిరాక్స్ కాపీలు కూడా పెట్టుకోండి. సో ఇది ఈరోజు మనకి కౌన్సిలింగ్ సంబంధించినటువంటి న్యూస్. సో అఫీషియల్గా పేపర్లో కూడా వచ్చి ఉందన్నమాట. ఓకే, సో కౌన్సిలింగ్కి వెళ్ళే స్టూడెంట్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. సో మంచి కాలేజ్లో మీకు సీట్ రావాలని కోరుకుంటున్నాను. సో అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇలాంటి అప్డేట్స్ కోసం నీట్కి సంబంధించింది ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది ఈ ఛానల్లో చేయడం జరుగుతుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.